బీజేపీ జాతీయ అధ్యక్ష పగ్గాలెవరికి? రేసులో కిషన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోందా? ఈ నెలాఖరులోగా కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటించడమే కాక నియామక ప్రక్రియ కూడా పూర్తి కానుందా? దక్షిణాదిలో పార్టీ విస్తరణే లక్ష్యంగా ఉన్న కాషాయ దళం కిషన్ రెడ్డి పేరు ఫైనల్ చేయనుందా? ఈ వారంలో యూపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకం పూర్తయిన వెంటనే జాతీయ అధ్యక్షుడెవరో తేలిపోనుందా? కమల దళపతి కిషన్ రెడ్డి కాకపోతే రేసులో ఎవరు ఉన్నారు? లెట్స్ వాచ్ దిస్ హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకంపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. జాతీయ అధ్యక్ష ప్రక్రియను ఈ నెలలో పూర్తి చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ ఎన్నికలు లేకపోవడంతో ఈ ప్రక్రియను పూర్తి చేసి వచ్చే ఏడాది మే, జూన్లో జరగబోయే ఎన్నికలకు సిద్ధమవ్వాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. జాతీయ అధ్యక్షుడి రేసులో పలువురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరు రీసౌండ్ చేస్తోంది. రాబోయే కాలంలో దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడు, కేరళ, తెలంగాణలో పార్టీని విస్తరించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో దక్షిణాదికి చెందిన బలమైన నేతను జాతీయ అధ్యక్షుడిగా నియమించడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో పార్టీకి మైలేజ్ వస్తుందని అధిష్టానం లెక్కలేస్తోందట. ఈ కోణంలోనే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి పేరును ప్రధానంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పార్టీలో బలమైన సంస్థాగత అనుభవం ఉంది. ఆయన భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడిగా, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా 4 సార్లు పనిచేశారు. అంచెలంచెలుగా ఎదిగిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన కేంద్ర మంత్రివర్గంలో పనిచేయటం, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సన్నిహితుడిగా, విశ్వసనీయుడిగా ఉండటం ఆయనకు సానుకూల అంశాలుగా మారే ఛాన్స్ ఉంది. ఉత్తరప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష నియామకంపై ప్రస్తుతం హైకమాండ్ సమాలోచనలు చేస్తోంది. ఈ వారంలోగా ఈ అంశాన్ని తేల్చేసి ఈ నెలాఖరులో ఏ క్షణాన్నైనా జాతీయ అధ్యక్ష నియామకాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది. పార్టీ రాజ్యాంగం ప్రకారం సగం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తయిన తర్వాతే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. ఈ ప్రక్రియ చివరి దశకు చేరుకోగా కొత్త అధ్యక్షుడి పేరును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. జాతీయ అధ్యక్ష పదవి రేసులో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, శివరాజ్ సింగ్ చౌహాన్, భూపేందర్ యాదవ్, మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డి, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అలాగే అధ్యక్ష పగ్గాలు మహిళలకు ఇవ్వాలనుకుంటే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, దగ్గుబాటి పురంధరేశ్వరి, వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అప్పటి వరకు బీజేపీ జాతీయ అధ్యక్ష పీఠంపై కూర్చునే అవకాశం మహిళలకు ఒక్కసారి కూడా దక్కకపోవడం గమనార్హం. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఈ పదవికి బలమైన పోటీదారుగా ఉన్నారు. ఆయన ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఓబీసీ నేత. ఆర్ఎస్ఎస్తో పార్టీ సంస్థాగత యంత్రాంగంతో బలమైన సంబంధాలు కలిగి ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ఇటీవల ఒడిశాలో బీజేపీ అధికారంలోకి రావడంలో ఆయన పాత్ర కీలకమని భావిస్తున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి క్షేత్రస్థాయిలో మంచి ప్రజాదరణ ఉంది. విస్తృతమైన సంస్థాగత అనుభవం కలిగిన ఆయన పేరు కూడా అధిష్టానం పరిశీలనలో ఉంది. చౌహాన్ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పార్టీ అత్యున్నత నేతలకు సన్నిహితుడిగా, ఎన్నికల వ్యూహాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించే సమర్థుడిగా పేరుంది. ఆయన రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓబీసీ నేత. హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పరిపాలనలో స్థిరమైన అనుభవం కలిగిన నేతగా గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా రేసులో ఉన్నారు. ఆయన యూపీలో పార్టీకి కీలకమైన నేతగా వ్యవహరిస్తున్నారు. నిర్మలా సీతారామన్, పురంధరేశ్వరి, వనతి శ్రీనివాసన్ ముగ్గురు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నేతలే. మహిళలకు ఇవ్వాలనుకుంటే వీరి పేర్లను పార్టీ పరిగణనలోకి తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. బీజేపీలో సాధారణంగా అధ్యక్షుడి ఎంపిక ఏకాభిప్రాయం ద్వారా జరుగుతుంది. ప్రాంతీయ ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణలు, సంస్థాగత అనుభవం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే బీజేపీ అధిష్టానం ఎప్పుడూ ఊహించని నిర్ణయాలు తీసుకోనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గతంలో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము, రామ్నాథ్ కోవింద్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ నియామకంలో హైకమాండ్ ఎవ్వరి ఊహకు అందని పేర్లను తెరపైకి తీసుకొచ్చింది. మరి ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికలో హైకమాండ్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందనేది పార్టీలో జరుగుతున్న చర్చ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ తుది నిర్ణయం పార్టీ హైకమాండ్ చేతిలో ఉండటంతో నేతల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.